బాధపడకు దాత్రి. బాధ నీకు లేదా కేదార్? అందరిలో అలా అవమానిస్తుంటే, బిడ్డలు కనే బాక్యమే మనలో లేదంటుంటే, ఏదో లోపం మనలో ఉందంటుంటే, అసలు మనుషుల్లానే ప్రవర్తించకపోతుంటే మనసు చువుక్కుమన్నదా? బాధ ఉండదా? ఉంటుంది దాత్రి. కానీ మనకి సంబంధం లేని మనుషులు వాళ్ళ మాటల్ని మన మనసులోకి తీసుకోకూడదు. మనమేంటో మన మనసుకి తెలుసు కదా, ఎందుకు మనం పిల్లల్ని వద్దనుకుంటున్నామో. దాత్రి, బిడ్డని కనాలని మనకి ఉంది కదా. వాళ్ళు నీ తండ్రి ఎవరు అని అడిగితే చెప్పుకోలేకనే కదా మనం ఆగుతున్నాం. మా తాత ఎవరని చెప్పుకోలేని పరిస్థితనే కదా. నేను ఇంటి వారసునని అందరికీ తెలిసిన తర్వాతే, నిజాలు నిరూపించిన తర్వాతే బిడ్డని కందాము అనుకున్నాం. నిజమే, కానీ అలాంటి సూటిపోటి మాటలనే వాళ్ళు మనకెదురవుతూనే ఉంటారు. వాళ్ళు నమ్మేలా సమాధానం చెప్పలేక ఇలా మనం బాధపడుతూనే ఉండాలి కదా. లేదు దాత్రి, ఇంకా నా స్వార్థం కోసం నిన్ను అవమానాల పాలు చేయలేను. ఏమంటున్నావు కేదార్? నీది స్వార్థం కాదు, మన బిడ్డల కన్నా మన కుటుంబం ఉండాలన్న కోరిక. అది ఏదైనా దాత్రి, నిన్ను ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు. త్వరలోనే మనం తల్లిదండ్రులవుదాం. కేదార్, చెప్తున్నానుగా దాత్రి, నా వల్ల నీ కళ్ళు చెమ్మగిల్లడం నేను చూడలేను. ఇది ఇంతటితో ఆగిపోని. బాధపడకో. తల్లి ప్రేమని నువ్వు చూస్తావు, తండ్రిగా అనుభూతిని నేను ఆస్వాదిస్తాను. వాళ్ళు అడిగే ప్రశ్నలకు కాలం మనకు అనుకూలిస్తే సమాధానాలు వస్తాయి.